Kiran, jumbo Kiran. Jai Bala Ganesh Maharaj ki jai. Jumbo. बात है कि जब वो अपनी जीत छोड़ेंगी तो शायद मेरा हाथ भी छोड़ देगा। నిమజ్జనోత్సవ కార్యక్రమం జమ్మిగుంటలో చాలా ప్రశాంతంగా సాఫీగా సాగుతుంది. ఇప్పుడు 12:10 కావాల్సినాయి. ఇప్పటివరకు మన పట్టణంలో ఉన్న సుమారు 100కు పైచిలకు వినాయక విగ్రహాలలో మనకు ఇప్పటి వరకు సుమారు 54 వినాయక నిమజ్జనం మనం చేయడం జరిగింది. మనకు జమ్మికుంట పట్టణంలోని ఇక్కడే ఈ పాయింట్లో కాకుండా మిగతా ఆబాది జమ్మికుంటలో అదేవిధంగా ధర్మారంలో కూడా వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం చాలా ప్రశాంతంగా సాఫీగా కొనసాగుతుంది. అక్కడ కూడా మన మున్సిపల్ పక్షాన అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యంతో పాటు అక్కడ మనం లైటింగ్ అరేంజ్మెంట్స్, బ్యారికేడింగ్, మరి మా యొక్క పారిశుద్ధ్య సిబ్బంది మరి ఇతర అధికారులు అక్కడ ఉండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మనకున్న సమాచారం ఇప్పుడు ఫోన్ చేసి తెలుసుకుంటే ధర్మారంలో మరియు అదేవిధంగా ఆబాది జమ్మికుంటలో కూడా ప్రశాంతంగా నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎటువంటి అవాంతరంగా కొనసాగుతుంది. సో అదేవిధంగా సుమారు ఇంకా మిగతా మనకు సుమారుగా 50 వినాయక విగ్రహాలు ఇక్కడికి రావాల్సింది.
అవి కూడా మనకు వేలో ఉన్నాయి. అవి కూడా ఒక 2-3 గంటలు వస్తాయి. ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలు మరియు వినాయక నిమజ్జనోత్సవ మండలి యొక్క బాధ్యులతో ఒక రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఎంత వీలైతే అంత తొందర మన యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ముగించుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మహిళలు, వృద్ధులు మరియు చిన్న పిల్లలు కూడా ఈ యొక్క వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వీక్షించడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మనకు నాయన చర్చి వద్ద వచ్చున్నారు. సో చాలా లేట్ అయితే, ఎంత లేట్ అయితే అక్కడ మహిళలు కానీ మరియు చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చూసే విధంగా మనకు అతి తొందరగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ముగించుకొని మన జమ్మికుంట పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా, ఎందుకంటే జమ్మికుంట పట్టణం అనేది ఒక గంగా జమున తహసీబ్ లాగా అందరూ హిందూ ముస్లింలు అందరూ సోదరులు లాగా కలిసి ఇక్కడ నవరాత్రులు జరుపుకున్నారు. సో అదే మన యొక్క జమ్మికుంట శాంతికి, మన యొక్క సౌభ్రతత్వానికి మరి మన యొక్క సోదరభావానికి ఒక నిదర్శనంగా ఈరోజు జమ్మికుంట పట్టణం నిలిచింది. కాబట్టి రాబోయే రోజులు కూడా ఇదే విధంగా నిర్వహణ ఈ నిమజ్జన కార్యక్రమం ఇక్కడ మా యొక్క సిబ్బంది మార్నింగ్ వరకు కూడా అందుబాటులో ఉంటారు. ఇక్కడ దాంతో సిబ్బంది పాటు మనకు ఫైర్ బ్రిగేడ్ మరియు లైటింగ్ మరియు అన్ని రకాల ఏర్పాటు, భక్తులకు త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు మరియు మన యొక్క వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.